ఫ్రీడమ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ అంటే ఏంటి? సన్‌ఫ్లవర్ ఆయిల్. అది కాదు. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. స్ట్రగుల్ అంటే ఏంటి? యుద్ధం, పోరాటం అలాంటిది. ఫస్ట్ ఫ్రీడమ్. అసలు ఎందుకు? అసలు ఏంటి? ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే చూద్దాం. ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఫస్ట్ మనకు మొదలైంది ఏంటంటే రివోల్ట్. రివోల్ట్ అంటే తిరుగుబాటు. రివోల్ట్ ఆఫ్ 1857 అంటే 1857లో జరిగిన తిరుగుబాటు. దాన్ని మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా సిపాయి మ్యూటినీ అంటాం. సిపాయి మ్యూటినీ. ఇప్పుడు అసలు ఎందుకు ఎలా కాజెస్ ఏంటి? అసలు ఎవరి నేతృత్వంలో జరిగింది అవన్నీ చూద్దాం. అసలు ఏమైందంటే ఎవరు ఇది స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆర్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ నేతృత్వంలో అంటే అతని లీడర్షిప్ ఉన్నప్పుడు ఈ మూమెంట్ జరిగింది. అసలు ఈ మూమెంట్ ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటో చూద్దాం. దీనికి 3 కారణాలు ఉన్నాయి. సోషల్ రీజన్స్ అంటే ఇవి ఉంటాయి కదా, మతపరమైనవి అవి. పొలిటికల్ రీజన్స్. పొలిటికల్ అంటే సామాజికంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అని. ఎకనామిక్ రీజన్స్, డబ్బు పరంగా అసలు ఏం దెబ్బతింది వీళ్ళకి అని. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఫస్ట్ సోషల్ చూద్దాం. సోషల్ రీజన్ ఏంటంటే 1829లో విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ పాస్ చేస్తాడు. ఏంటి? అబాలిషన్ ఆఫ్ సతీ. అసలు సతీ అంటే ఏంటంటే సపోజ్ పాతకాలంలో వాళ్ళ భర్త చనిపోయాడు అనుకో, ఆమెను కూడా మంటల్లో తోసేసేవాడు. అది అబాలిషన్ ఆఫ్ సతీ. సతీని వీళ్ళు ఏం చేశారు? రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక వ్యక్తి ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. గుర్తుపెట్టుకో, బాగా అడుగుతాడు. ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్. తను అడ్వైజ్ చేస్తాడు, ఎందుకు ఇలా చచ్చిపోవడం, ఇలా కాల్చడం, వాళ్ళకి ఒక లైఫ్ ఉండదు కదా అని. ఆ యాక్ట్ తన ఐడియా అప్పటి గవర్నర్ జనరల్ ఆయన విలియం బెంటిక్కి చెప్తాడు. సో ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, అబాలిషన్ ఆఫ్ సతీ. సో దీనివల్ల సోషల్ రీజన్ ఏముంది, దానికి రివోల్ట్ ఎందుకు అని అంటారు. మన కన్జర్వేటిస్ట్ అని ఉంటారు కదా, కన్జర్వేటిస్ట్ అంటే నైతిక విలువలు అంటారు, చెత్త చెదారం అవి నైతిక విలువలు. సో అవన్నీ చెప్తాడు. అసలు రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఏంటనే ఎవరు ఏంటి, అసలు రెండో పెళ్లి ఆడాలి చెప్తే అసలు తలతో తిరుగుతారా. అందుకని ఆ యాక్ట్ పాస్ చేసినందున 1857 రివోల్ట్ వచ్చింది. ఇంకా ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఇండియా సోల్జర్స్ని ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళు. ఇండియా సోల్జర్స్ని సిపాయి అనేవాళ్ళు, వాళ్ళ సోల్జర్స్ ఏమో బ్రిటిష్ సోల్జర్స్ అనేవాళ్ళు. ఇద్దరు ఉండేవాళ్ళు కదా, ఇండియన్ బ్రిటిష్. సో ఇండియన్కి ఉంది. అసలు ఇండియన్కి ఏమైంది అప్పుడు, ఇండియన్ సోల్జర్స్ సముద్రం దాటకూడదు. వస్తే వెళ్తేనేమో వెళ్ళకపోతేనేమో బ్రిటిష్ వాళ్ళు తిడతారు, చంపేస్తారు. వెళ్తేనేమో ఇక్కడ అపచారం. ఎందుకు? బ్రిటిష్ సోల్జర్, అది ఇండియన్ సోల్జర్ ఎవడో సముద్రం దాటకూడదు, అది హిందూ ఆచారం అంట అప్పట్లో. అది ఈ సోషల్ రీజన్స్. ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ చూద్దాం. ఇప్పుడు పొలిటికల్ రీజన్స్లో మెయిన్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏంటంటే ఒక రాజ్యానికి మగ వారసులు లేకపోతే ఆ రాజ్యం కన్ఫామ్గా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అదే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే. దానివల్ల చాలా రాజ్యాలు నష్టపోతాయి కదా. సో ఇట్లా ఎట్లయినా ఒక వారసులు లేని రాజ్యం కన్ఫామ్గా ఆటోమేటిక్గా బ్రిటిష్ ఎంపైర్లో అంటే అప్పుడు బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లార్డ్ డల్హౌసీ అనే ఆయన. లార్డ్ డల్హౌసీ అప్పటి గవర్నర్ జనరల్. ఎప్పుడు 1848 1856 మధ్యలో పెట్టారు. సో చాలామంది ఒప్పుకున్నారు, కానీ కొంతమంది ఒప్పుకోవాలి. కొంతమంది దగ్గర స్టార్ట్ చేసింది ఎవరంటే నానా సాహెబ్. నానా సాహెబ్ ఏం చేశాడంటే, నాకు వారసులు లేరు, నేను ఒకటి అడాప్ట్ చేసుకుంటానని పేష్వర్ బాజీరావు II అనేవాడిని అడాప్ట్ చేసుకున్నాడు. ఇది పొలిటికల్ రీజన్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, నానా సాహెబ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు మన మీద ఎక్కువ ట్యాక్స్ చేస్తున్నారు, హెవీ ట్యాక్సేషన్ చేస్తున్నారు. డిస్క్రిమినేటరీ టారిఫ్ అంటే ఏంది? పన్ను ఎక్కువ వేస్తారు. దేని మీద? మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద కావాలని. ఎందుకు? మన ప్రొడక్షన్ తగ్గిందనుకో వాళ్ళ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తాం, కాబట్టి వాళ్ళకి ఎక్కువ మనీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మూడోది ఏంటంటే హెవీ బర్డెన్ ఆన్ ఇండియన్ సోల్జర్స్. ఏ పనైనా ఇండియన్ సోల్జర్స్ ఎక్కువ మంది చేపిస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి లండన్ వెళ్ళాలనుకో, వాళ్ళని షిప్స్లో పంపిస్తున్నారు. ఎందుకు? కలిసి చనిపోతే వాళ్ళే చనిపోతారు కదా, వీళ్ళు సైకిల్ పోరు కదా. అందుకని ఇవి 3 రీజన్స్: ఎకనామిక్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్, సోషల్ రీజన్స్. ఈ 3 ఉన్నాయి. అసలు ఈ రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది, అది చూద్దాం. ఇమీడియట్ కాజ్ ఏంటంటే అసలు దీనికి రివోల్ట్కి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఏంటి? బైక్ కాదు,
రాయల్ ఎన్ఫీల్డ్ క్యాట్రిడ్జెస్ అని పదం గుర్తుపెట్టుకోవాలి. క్యాట్రిడ్జెస్ అంటే బుల్లెట్. ఇగో బుల్లెట్ ఎలా ఉంటుంది, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్యాట్రిడ్జ్. బుల్లెట్ వల్ల ఏమైనా నష్టం వచ్చిందిరా అనుకోవచ్చు. బుల్లెట్ మీద ఉన్న దానివల్ల నష్టం వచ్చింది. ఇలా ఒక కోటెడ్ ఉంటుంది, దాని మీద కోటెడ్ లేయర్ ఒకటి ఉంటుంది, అంటే దాని మీద కవర్ చేసిన ఒక లేయర్ ఉంటుంది. మనం ఆ బుల్లెట్ వాడాలంటే దాన్ని మన నోటితో పీకి గన్లో పెట్టి షూట్ చేయాలి. అదేమో సరదాగా చేయొచ్చు అనుకోవచ్చు, కానీ అది తయారైంది కవ్వుతో. పోర్క్, ఇక్కడ బీఫ్ అని ఇచ్చారు ఆల్రెడీ, అది కవ్వు పోర్క్ తింటే ఏమన్నారా అంటే ముస్లిమ్స్కి పంది అంటే చాలా అసహ్యం, కానీ హిందూస్కి కవ్వు అంటే చాలా పవిత్రం. మా వాటితో చేసి మా నోటితోనే పీకిస్తున్నారని అసలు రివల్ట్ అక్కడ స్టార్ట్ అయింది. మా నోటితో పేల్చడం, నోటితో పేకడం అపచారం పందిని వరకే ముస్లిమ్స్కి. కవ్వు ఏంటి, వాళ్ళ పవిత్రం, వాళ్ళకు దైవంగా భావిస్తారు కదా కవ్వుని. సో అది మెయిన్ రీజన్. దీన్ని ఇట్లా పీకి మజా చేస్తున్నారని ఒక దెబ్బకి ఒకటి రెచ్చిపోయాడు. ఆడెవడో చూద్దాం. నిప్పుర వంటించింది వీడు, స్పార్క్. వాడు మంగళ పాండే అనేవాడు. వాడు ఏం చేశాడు, అలా ఓర్చుకోలేక ఇంకా వాడి బ్యాచ్ ఇది 34th నేటివ్ ఇన్ఫాంట్రీ వాడి బ్యాచ్. అప్పట్లో బ్యాచ్లు అలా ఉండేవి, మనకు ఇప్పుడు ఉన్నాయి కదా, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని. పోలీస్ కానీ ఆర్మీ కానీ. సో అప్పుడు 34th నేటివ్ ఇన్ఫాంట్రీ, 33 నేటివ్ ఇన్ఫాంట్రీ అలా ఉండేది. వాడు ఏం చేశాడు, కోపం వచ్చి ఇద్దరిని చంపేశాడు. ఎవరిని, హక్సన్ బాగ్ అనేవాడిని ఇద్దరిని చంపేశాడు. ఏ ఏరియాలో చంపాడంటే బారక్పూర్, ఇది కోల్కతా దగ్గర ఉంది. కోల్కతా, అప్పుడు కలకత్తా ఉంటుంది. అప్పుడు కలకత్తా కాబట్టి అప్పుడు కలకత్తా, ఇప్పుడు కోల్కతా అయింది. సో ఇలా చంపేశాడు వాడు. దీనివల్ల వీడిని ఏం చేశారు, చంపిన 2 రోజుల తర్వాత వీడిని ఉరి తీసేశారు. ఉద్యమం ఆగిందా, ఇంకా స్టార్ట్ అయింది. అదే ఇంకా డేట్ వైజ్ ఉంటుంది. సో 2 డేట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు స్టార్ట్ చేశారు, ఎవరెవరు అనిచ్చారు, ఎవరు వీటికి పేర్లు పెట్టారు, దీనికి ఏమైనా కొత్త పేర్లు పెట్టారా, ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశాడు, ఎక్కడెక్కడ స్టార్ట్ చేశాడు, డేట్స్ చూద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10th May 1857 ఇది స్టార్ట్ అయింది. 10th May 1857 మేరట్ అనే ఏరియాలో ఫస్ట్ రివోల్ట్, అసలైన రివోల్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు, సోల్జర్స్ నిరాకరించారు. మేము గ్రీజర్ క్యాట్రిడ్జెస్ వాడడం, ఇది కవ్వు పిగ్గు వీటితో తయారై ఉంది, మేము దాన్ని కొన్నిటిని పోలిస్తాం, కొన్ని అసహించుకుంటాం కదా, సో మేము ఇలా అసలు మేము వాడమని చెప్పారు. వాళ్ళకి ఏమన్నారు, వాళ్ళకి కాలిపోయింది, ఇంకా చెత్త చేయంటారు, పోతే పండురా అన్నట్టు. వీళ్ళకి ఇంకా ఫుల్గా ఆన్లోకి వచ్చేసి అన్నిటిని కాల్చి పడేశారు ఫుల్గా. మారో ఫిరంగి అని. మారో అంటే ఏంటి, కాల్చడం, ఫిరంగి అంటే గుళ్ళు, బుల్లెట్స్ అని కాల్చుకుంటా బ్రిటిష్ వాళ్ళ హౌస్లు తగలబెట్టేశారు. బ్రిటిష్ వాళ్ళ ఎంపైర్ అంటే వాళ్ళ భవనాలు తగలబెట్టేశారు. మొత్తం అలా తగలబెట్టేసి సాయంత్రం కల్లా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇది ఇక్కడ జరిగింది. సో ఇది కొన్ని చోట్ల ఎవడు స్టార్ట్ చేశాడు, ఎవడు ముగిచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఢిల్లీలో చూద్దాం. ఢిల్లీలో ఎవరు స్టార్ట్ చేశారు, బహదూర్ షా జనరల్ భక్త్ ఖాన్ ఇది ఓకే. బహదూర్ షా జనరల్ భక్త్ ఖాన్ స్టార్ట్ చేశారు. ఒకటి స్టార్ట్ చేస్తే ఒకడు అణిచేవాడు ఉంటాడు కదా, అలా అంచింది ఎవరంటే జాన్ నికోల్సన్. వీడు బ్రిటిష్ వాడు, వీళ్ళు ఇండియా వాళ్ళు. ఈ బహదూర్ షా జాఫర్ అనేవాళ్ళు ఇంకా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పలా, దాంట్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకు, వీళ్ళకి వారసులు లేరు కాబట్టి వీడు ఎఫెక్ట్ అయ్యారు. అందుకని వీళ్ళు ఢిల్లీలో స్టార్ట్ చేశారు. పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. భక్త్ ఖాన్, బహదూర్ షా. ఢిల్లీలో మూమెంట్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలో మూమెంట్ కంప్రెస్ చేసింది ఎవరు, లేదా సప్రెస్ చేసింది ఎవరంటే జాన్ నికోల్సన్. ఇప్పుడు రెండో ప్లేస్ చూద్దాం. ఇప్పుడు కాన్పూర్లో ఎవరు స్టార్ట్ చేశారంటే నానా సాహెబ్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తాంతియా తోపే. వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరు అనిచారు వీళ్ళంటే కొలిన్ క్యాంప్బెల్. ఒకసారి చదివి చూస్తే అంత టెన్షన్ పడకూడదు. ఇది ఒక 2-3 సార్లు రివైజ్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది. పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అంతే, రివైజ్ చేసుకో వచ్చేస్తాయి. ఇప్పుడు లక్నోలో ఎవరు చేశారు చూద్దాం. లక్నోలో బేగం హస్రత్ మహల్, కొలిన్ క్యాంబెల్ ఆపాడు. ఈయన స్టార్ట్ చేసింది, ఈయన ఆపాడు. కొలిన్ క్యాంబెల్ ఎందాడు కూడా ఆపాడు, ఎక్కడ, కాన్పూర్లో. సో ఇప్పుడు ఇంకో ప్లేస్ ఝాన్సీ అంటే తెలుసు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటాం కదా. ఝాన్సీలో ఈమె స్టార్ట్ చేసింది. ఎందుకు, ఈమెకే వారసులు లేరు. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ పరంగా ఈమె కూడా రాజ్యాన్ని కోల్పోతున్న టైంలో నేను కోల్పోను అని ఫైట్ స్టార్ట్ చేసింది, చనిపోయింది. ఏమైనా సప్రెస్ చేసింది ఎవరో, హ్యూజ్ రోజ్. ఈయన చెప్పాడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గర్ల్స్ అని. ఈ యుద్ధంలో ఎవరికన్నా మంచి పేరు వచ్చింది ఎవరికంటే ఏం చెప్పాడు. హ్యూజ్ రోజ్ వచ్చిందంటే కన్ఫామ్గా ఈ బిట్ వచ్చింది, రాణి లక్ష్మీబాయి. ఈమె స్టార్ట్ చేసింది, ఈయన సప్రెస్ చేశాడు లేదా స్టాప్ చేశాడు.
అణిచివేశాడు వాళ్ళు దాన్ని. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదా, బ్రిటిష్ వాళ్ళు ఆపాలి, మనం వాళ్ళని ఎదురేస్తున్నాం కాబట్టి ఈయన ఆపాడు. ఝాన్సీకి లక్ష్మీబాయి. ఇంకా ఫైనల్గా 2 ఉన్నాయి, అవి చూద్దాం. అలహాబాద్లో ఎవరు స్టార్ట్ చేశారంటే లియాఖత్ అలీ. ఎవరు స్టాప్ చేశారంటే కొలిన్ హిల్స్. జగదీష్పూర్లో కుమార్ సింగ్. ఎవరు స్టాప్ చేశారు? విలియం టేలర్ అండ్ విన్సెంట్, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడికి ప్లేసులు అయిపోయినాయి. సో దీని తర్వాత పరిణామాలు ఏమైనాయి, వీళ్ళందరూ ఏం చేశారు, ఏమయ్యారో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారో చూద్దాం. బహదూర్ షా ఎక్కడ వచ్చాడు మనకి? ఢిల్లీలో రివోల్ట్ స్టార్ట్ చేశాడు. కానీ వాడు ఏం చేశాడు, రివోల్ట్ చేస్తూ పారిపోయాడు. ఎక్కడికి? రంగూన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మయన్మార్ని బర్మా అని కూడా అంటాం. రంగూన్కి పారిపోయాడు. 1862లో చచ్చిపోయాడు. ఎవరు? బహదూర్ షా. ఎక్కడికి పారిపోయిన అడుగుతారు? రంగూన్, మయన్మార్. తర్వాత నానాసాహెబ్ ఎక్కడ చేశాడు? కాన్పూర్లో చేశాడు రివోల్ట్. నానాసాహెబ్ కాన్పూర్లో చేశాడు. వీడేం చేశాడు? వీడు బేగం హజరత్ మహల్ అంటే లక్నోలో చేసింది కదా, అబ్బాయి అమ్మాయి అది లేదు, లక్నోలో చేశారు కదా. వీళ్ళిద్దరు కలిసి నేపాల్ పారిపోయారు. ఎందుకు? యుద్ధం కొనసాగలేక. దాని తర్వాత తాంతియా తోపే అని ఒక ఆయన ఉన్నాడు. తాంతియా తోపే ఎక్కడ చేశాడు? కాన్పూర్లోనే. వీడితో పాటు ఉన్నాడు కదా, నానాసాహెబ్తో పాటు. తిన అసలు పేరు ఏం పేరు? రామచంద్ర పాండురంగ. తాంతియా తోపే అసలు పేరు. నానాసాహెబ్ అసలు పేరు దొండు పంత్. ఇలా ఉన్నారు. ఈయన పట్టుకుని చంపేశారు ఈయన్ని. ఇలా ఎక్కడికి పారిపోయారు, ఎక్కడికి పారిపోయారు, వాళ్ళ అసలు పేర్లు ఏంటో మనం గుర్తుంచుకుంటే బెటర్. ఇప్పుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉంది. ఆమె గురించి హ్యూజ్లో ఒక మాట అన్నాడు, అది కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అది చూద్దాం. చాలా బాగా యుద్ధం చేసింది. అంత బాగా యుద్ధం చేసింది అంటే చచ్చిపోతున్నా కూడా ఆల్మోస్ట్ చాలామందిని చంపేసి చనిపోయింది. సో అందుకనే సర్ హ్యూజ్ రో అని ఆయన ఆమెను ఎలా డిస్క్రైబ్ చేశాడంటే ద బెస్ట్ బ్రేవెస్ట్ లీడర్ ఆఫ్ రెబల్ అంటే ఏంటి? తిరుగుబాటు. దాన్ని రివోల్ట్ అంటాం. మ్యూట్నీ అంతే, మ్యూనిటీ అని కూడా అంటున్నాం. సో ఇది వాళ్ళ గురించి. దీని తర్వాత ఏమైంది, ఇది ఫెయిల్ అయింది, సక్సెస్ అయిందా? ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చేది కదా. ఇది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకు ఫెయిల్ అయింది, ఎంత గొప్పగా స్టార్ట్ అయిన రివోల్ట్ ఎందుకు ఫెయిల్ అయిందంటే డిస్కంటిన్యూటీ ఆఫ్ ఇండియన్స్ వీళ్ళు ఒకసారి స్టార్ట్ చేశారు. డిస్యూనిటీ ఒకసారి స్టార్ట్ చేశారు. అంతా కలిసికట్టుగానే స్టార్ట్ చేయాల. అంటే ఒకడంత బాగా పోరాటం, కొంతమంది పారిపోయారు కదా, కొంతమంది అక్కడ చనిపోయారు, కొంతమంది పారిపోయారు. అది డిస్యూనిటీ అంటే. ల్యాక్ ఆఫ్ కంప్లీట్ నేషనలిజం అంటే కొన్ని చోట్ల మాత్రమే ఇండియాలో కొన్ని చోట్ల మాత్రమే రివోల్ట్ జరిగింది. మ్యాక్సిమం నార్త్ ఇండియాలో మాత్రమే జరిగింది, సౌత్ ఇండియాలో ఏం జరగలేదు. ఇంకోటి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఎవరెవరి మధ్య ఉండాలి? ఇండియాలో ఉన్న పీసెంట్స్ ఎవరు? వర్తకులు, సోల్జర్స్, సిటిజన్స్ మధ్య ఉండాలి. వీళ్ళ మధ్య ఎవరి దగ్గర ఈ కోఆర్డినేషన్ అనేది లేదు. ఇంకా డిఫరెంట్ మోటివ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోటివ్ ఉంది, డిఫరెంట్ మోటివ్స్. ఎందుకు? ఆ బహదూర్ షా అనేవాడు కానీ వాడి రాజ్యం బాగుంది, రాజ్యం ఉంటే వాడికి చాలు. ఇంకెవరో తాంతియా తోపే వాళ్ళకి, వీళ్ళందరికీ అలాంటిదే. తాంతియా తోపే ఇక్కడ చనిపోయాడు అనుకో, తాంతియా తోపే పారిపోయాడు. కొంతమంది వాళ్ళ ప్రాణాల కోసం పారిపోయారు. మాకు ఇది ఉంటే చాలు అని కొంతమంది అనుకున్నారు, మాకు ఇది అక్కర్లేదని కొంతమంది అనుకున్నారు. దానివల్ల ఈ రివోల్ట్ అనేది మనకి ఫెయిల్ అయింది. దీనివల్ల లాభాలు ఏమన్నా వచ్చినాయా అంటే వచ్చాయి. ఏం లాభాలు? ఒక లాభం వచ్చింది, హిందూ ముస్లిం యూనిటీ. అప్పట్లో వాళ్ళందరూ తేడాగా ఉండేవారంటే మీరేంటారా మేము అన్నట్టు. ఇప్పుడు క్యాస్ట్లు ఎలా, సో అప్పుడు అలా వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఏమైనా సిగ్నిఫికెన్స్ మూమెంట్ ఏమైనా ఉందా అంటే అది హిందూ ముస్లిం యూనిటీ మాత్రమే. అది ఈ రివోల్ట్ గురించి. ఇప్పుడు కొంతమంది ప్రముఖులు వీటి గురించి ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే కొంతమంది ఇలా చెప్పారు, కొంతమంది బుక్కులు రాశారు, ఆ బుక్కుల పేర్లు ఇవి. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరు చెప్పారు? కార్ల్ మార్క్స్ అని ఆయన చెప్పారు. ద ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేదేమో వీడి సావర్కర్ ఒక బుక్ రాశారు. ఇది దీని గురించి. మరి దీని తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఎలా ఎఫెక్ట్ అయింది ఈ వార్ అనే వాళ్ళు చూసి విల్ కాల్ ఇట్ టుడే. ఆ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంపాక్ట్ ఏంటి అసలు ఈ రివోల్ట్ వల్ల? మన కంట్రీలో ఏమైనా మార్పులు వచ్చాయా? పదవుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఏమైనా తగ్గినాయా? ఏమైనా పెరిగినాయా? అది ఇంపాక్ట్స్ అంటే. చూద్దాం. ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఇక్కడ ఒక మెయిన్ స్టెప్ వచ్చింది ఏంటంటే కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. ఏంటిది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది, క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. క్రౌన్ రూల్ అంటే ఏంటంటే బ్రిటిష్లో ఎవరైతే క్వీన్ ఉన్నారో ఆమె వచ్చి మనం డైరెక్ట్గా పరిపాలన చూస్తూ ఉంటాం. అది క్రౌన్ రూల్ అంటే. కంపెనీ రూల్ అంటే ఏంటి? ఆమె కొంతమందిని పంపించింది,
వాళ్ళు మన ఇండియాలో ఒక కంపెనీలాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ బ్రిటిష్. ఆ బ్రిటిష్ కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. ఆమె వచ్చి ఆమె పరిపాలనే చేస్తాం అంటే అక్కడి నుంచి ఆమె డైరెక్షన్ మాత్రమే ఇవ్వడం. అది క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ 1857 రివోల్ట్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి రద్దయింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా వైస్రాయ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఎవరో కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఎవడైతే పదవి పోయిందో వాడిని ఎంటర్ చేస్తారు. ఇంకో కొత్త పదవిని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏంటో చూద్దాం. చూద్దాం. ఫస్ట్ వైస్రాయ్. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి పోయి ఫస్ట్ వైస్రాయ్ అనే పదవి వచ్చిందని చెప్పారు కదా. ఫస్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. అంటే ఆ గవర్నర్ జనరలే ఫస్ట్ వైస్రాయ్ అయిపోయాడు. ఒక కొత్త పదవి సృష్టించారు. ఏంటి అది? సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. అంటే ఈ వైస్రాయ్ కంటే ఎక్కువ. అది ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే స్టాన్లీ. ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే స్టాన్లీ. సో వీళ్ళిద్దరు ఇలా ఫస్ట్ ఇలా పదవి స్టార్ట్ అయ్యారు. దీనివల్ల ఏం మనకు లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అంటే ఇప్పుడు చూద్దాం. ఏమని అంటే ఇక్కడ వైట్ సోల్జర్ కౌంట్ పెంచారు. ఎందుకు? ఇలాంటి రివోల్ట్లు మళ్ళీ రాకుండా వైట్ సోల్జర్ కౌంట్ ఎక్కువ పెంచారు. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఒక మగ సంతానం లేకపోతే వాళ్ళ కింద ఆటోమేటిక్గా రాజ్యం వెళ్ళిపోతుంది కదా బ్రిటిష్ కింద, అది రద్దు చేశారు. ఇంక ఇప్పుడు దీనివల్ల చాలా నష్టం జరిగింది కదా. టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ నష్టం మొత్తం బ్రిటిష్కి ఎంతైతే నష్టం కలిగిందో, అంటే బ్రిటిష్ పాడు చేసినా మనం పాడు చేసినా మొత్తం ఇండియా మీదే వేశారు. ఎలా? ట్యాక్స్ రూపంలో. ఇది అవుట్లైన్ ఆఫ్ బ్రిటిష్ మ్యూట్నీ రివోల్ట్ 1857. 7 డౌట్స్ ఉండేటి అక్షయ్. బాయ్. హ్యావ్ నైస్ డే.